भीड़ आ गई सर, हम जा रहे थे आराम से हम जा रहे थे। మహాకుంభమేళాలో అపశృతి జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పెరిగిన భక్తుల రద్దీతో తొక్కిసలాట జరిగింది. మహాకుంభ పుణ్యస్నానాల్లో పెను విషాదం ఇది. సంగం ఘాట్ తొక్కిసలాటలో తొక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ అమృత స్నానాలను రద్దు చేసుకుంది. घाट बनाया गया है, फाफामऊ का घाट है, झूसी का घाट है, संगम का घाट है, लेकिन लोग प्रेफर करते हैं संगम में स्नान करना। ఈ వీడియోలో నేను ల్యాగ్ చేయను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తా. మహాకుంభమేళలో తొక్కిసలాట అయితే జరిగింది. సెక్టర్ 2 త్రివేణి సంఘంలో తొక్కిసలాట అయితే జరిగింది. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి చెప్తాను వినండి. 29వ తారీఖు మౌని అమావాస్య. మన హిందువులకి అక్కడ ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్కి చాలా పవిత్రమైన రోజు. ఎర్లీ మార్నింగు అమృత స్నానం చేయడానికి భక్తులు చాలామంది తరలి వచ్చారు. దానితో అక్కడ బ్యారికేడ్లు ఉంటాయి కదా, ఆ బ్యారికేడ్లు అన్నీ ఒకేసారి తెగిపోవడం వల్ల అందరూ కింద పడిపోయారు. వెనకాల ఉన్న జనం అంతా పరిగెత్తుకుని రావడం వల్ల ముందున్న వాళ్ళంతా కింద పడి వాళ్ళ మీద నుంచి వీళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం చాలా అంటే చాలా కల్లోలం అయిపోయింది అనమాట. మొత్తం సిచ్యువేషన్ అనేది చేయి జారిపోయింది. పోలీసులు కూడా అసలు ఏమీ చేయలేకపోయారు. అందులో చిన్నపిల్లలు ఆడపిల్లలే ఎక్కువ మంది ఉన్నారంట. మొత్తం 30 మంది. ఈ వీడియో నేను రికార్డ్ చేసే టైంకి మొత్తం 30 మంది అయితే చనిపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి మనం వింటే మనకి చాలా బాధ కలుగుతుంది అనమాట. ఇలాంటి విషయాలు మనం వింటే రాక మహాకుంభమేళ వచ్చింది. అది కూడా 144 సంవత్సరాలకి. ఎక్కడెక్కడి నుండో వచ్చిన జనం స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోదాం అన్న టైంలో ఇలాంటి సంఘటనలు జరిగి అందులో చనిపోయి ఇంకా యోగి సీఎంఏ ఏడ్చారనమాట ఆ ఇన్సిడెంట్ చూసి. నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను దీనికి సంబంధించిన వీడియోస్. అవి వీడియోస్ చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా బాధ కలిగింది. ఆ వీడియోస్ నేను చూడలేకపోయా. చాలా మైండ్ డిస్టర్బింగ్ వీడియోస్ అనమాట అవి. ఒకవేళ మీకు ఆ వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీకు లింక్ అనేది డిఎం చేస్తాను. ఇంకోటి, ప్రతి ఒక్కరు త్రివేణి సంఘంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, త్రివేణి సంఘంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. అదేం కాదండి. మహాకుంభమేళలో మీరు ఎక్కడ చేసినా పుణ్యం అనేది వస్తుంది. దయచేసి మీరు ఒక ఘాట్ అనుకుని వెళ్ళకండి. అక్కడ చాలా ఘాట్స్ ఉన్నాయి. మీకు ఈ వీడియోలో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కొని ఏ ఘాట్లో తక్కువ మంది జనం ఉంటారో, ఏ ఘాట్కి వెళ్తే సేఫ్ అనేది ప్రతి ఒక్కటి నేను ఇక్కడ కింద ఇవ్వడం జరుగుతుంది. మన తెలుగు వాళ్ళు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ ఆడపిల్లలు, చిన్నపిల్లలు. వచ్చేది లక్షల్లో కాదండి, కోట్లలో జనం. నిన్న ఒక్కరోజే 29వ తారీఖు 15 కోట్ల మంది రికార్డ్ అయ్యారనమాట మహాకుంభమేళకి విజిట్ చేసిన వాళ్ళు. ఈ దెబ్బకి అయోధ్యలో ఫుల్ జనం, 3-4 కిలోమీటర్ల జనం ఉన్నారంట. వారణాసిలో కూడా అంతే. అవన్నీ పక్కనే ఉంటాయి కాబట్టి అంతమంది జనం అయితే వెళ్తున్నారు. మీరు మహాకుంభమేళకి వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రాణం అనేది పోతే మళ్ళీ రాదు. మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం మీకోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకనే చెప్తున్నా, చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి.